నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నారా? ఈ క్యాన్సర్కి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? క్యాన్సర్ ట్రీట్మెంట్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఏంటి? ఇటువంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మెడికల్ అండ్ హిమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ ఏ వేణుగోపాల్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఫస్ట్లీ అంటే రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఆడవాళ్ళలో వస్తుంది కాబట్టి ఎంత శాతం ఆడవాళ్ళలో వస్తుంది సార్? సో రీసెంట్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా చూసుకున్నట్టయితే మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ డయాగ్నోస్డ్ క్యాన్సర్ ఇన్ ఇండియా. అంటే లేటెస్ట్ డేటా పరిగణలోకి తీసుకున్నట్టయితే మనకి పర్ యానమ్ అంటే పర్ ఇయర్ అట్లీస్ట్ సుమారుగా 1,90,000 కేసెస్ న్యూ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డవారిలో సుమారు క్లోజ్ టు 98,000 పేషెంట్స్ ఆర్ డయింగ్ బికాస్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎవ్రీ ఇయర్. అండ్ మహిళల్లో అండ్ పురుషులలో కలిపి న్యూలీ డిటెక్టెడ్ కేసెస్లో చూసుకున్నట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ వాటా వచ్చేసి సుమారు 13.6% అంటాం. అంటే 100 న్యూ క్యాన్సర్ కేసెస్ డిటెక్ట్ అయితే దాంట్లో 13% ఈజ్ బై బ్రెస్ట్ క్యాన్సర్. అలాగే ఓన్లీ మహిళల్లో చూసుకున్నట్టయితే 100 న్యూ క్యాన్సర్ కేసెస్ డిటెక్ట్ అయితే 25 న్యూ క్యాన్సర్ కేసెస్ ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్. సో దీస్ స్టాటిస్టిక్స్ షో దాట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డయాగ్నోస్డ్ క్యాన్సర్ ఇన్ ఇండియా. అండ్ మోర్టాలిటీ అంటే మరణాల శాతం కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ద్వారా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి ఎలా ఉంటాయి అంటారు? సో గుడ్ క్వశ్చన్ అండి. సో బ్రెస్ట్ క్యాన్సర్ యూజువల్గా మనం అక్టోబర్ మంత్ ఈజ్ గ్లోబల్లీ అబ్జర్వ్డ్ యాజ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అంటాము. సో బ్రెస్ట్ క్యాన్సర్కి వీ హ్యావ్ ఎ గోల్డ్ స్టాండర్డ్ స్క్రీనింగ్ టెస్ట్ కాల్డ్ యాజ్ మ్యామోగ్రామ్. సో మ్యామోగ్రామ్ అంటే చాలా అపోహలు కూడా ఉన్నాయి. మ్యామోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్. సో ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్నే మనం టెక్నికల్గా మ్యామోగ్రామ్ అంటాము. సో యాన్యువల్గా మనకి గైడ్ లైన్స్ ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇండియాలో అబౌవ్ 40 years పైబడినటువంటి మహిళల్లో కంపల్సరీ తప్పనిసరిగా ప్రతి సంవత్సరము యాన్యువల్లీ మ్యామోగ్రామ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అంటాము. సో దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే మనం మ్యామోగ్రామ్ టెస్ట్లో అంటే స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ ఏం చేస్తామంటే వెన్ దెర్ ఆర్ నో సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఫర్ దట్ ఉమెన్ వీ కాల్ ఇట్ యాజ్ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్. సో అలా కాకుండా ఏమైనా లంప్ ఆర్ మాస్ ఉన్నట్టయితే దాన్ని డయాగ్నోస్టిక్ మ్యామోగ్రామ్ అంటాము. ట్యూమర్ సైజు పరిమాణం ఎలా ఉంది, ఎంత స్ప్రెడ్ అయింది తెలుసుకోవడానికి చేస్తాము. సో స్క్రీనింగ్ మ్యామోగ్రామ్లో వచ్చేసేసి మనము ఇంపార్టెంట్ విషయం ఏంటంటే క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము యాన్యువల్ మ్యామోగ్రామ్ చేసినట్టయితే లార్జ్ డేటా ఫ్రమ్ ఆల్ ఓవర్ అక్రాస్ ద గ్లోబ్ టెల్స్ అస్ దట్ ఇట్ హ్యాస్ గాట్ ఎ హ్యూజ్ బెనిఫిట్. ఏంటా బెనిఫిట్ అంటే మనకి క్రమం తప్పకుండా మ్యామోగ్రామ్ చేసుకున్నట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ మోర్టాలిటీని మనం 25 to 40% తగ్గించవచ్చు. సో దట్ షోస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్క్రీనింగ్ మ్యామోగ్రామ్. అలాగే ఇంకా ప్రాక్టికల్ ఇష్యూస్ కూడా చూసుకున్నట్టయితే స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేయడం ద్వారా మనం బ్రెస్ట్ క్యాన్సర్ను వెరీ ఎర్లీ స్టేజెస్ తొలి దశలో గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అంటే సిమ్టమ్స్ కనపడకంటే ముందే 2-3 years ముందే మనము ట్యూమర్ ఆర్ గడ్డ వెరీ స్మాల్ సైజ్లో ఉన్నప్పుడు మ్యామోగ్రామ్ ద్వారా కనిపెట్టడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ ఎర్లీ స్టేజెస్లో బ్రెస్ట్ క్యాన్సర్ను కనిపెట్టడం ద్వారా వచ్చే మేజర్ బెనిఫిట్ ఏంటంటే మనం క్యూరేటివ్ ఇంటెంట్లో అంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ను పూర్తిగా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా క్యూర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే సర్జరీ ప్లస్ రేడియేషన్ లాంటి చిన్న టెక్నిక్స్ ద్వారా వెరీ మైనర్ ట్రీట్మెంట్స్ ద్వారా మనము క్యూర్ చేయడానికి కంప్లీట్గా బ్రెస్ట్ క్యాన్సర్ను క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. వేరాజ్ ఎర్లీ స్టేజెస్లో కాకుండా అడ్వాన్స్ స్టేజెస్లో అయితే క్యూర్ చేయడం అనేది చాలా తక్కువ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ బై స్టేజ్ వైజ్, స్టేజ్ 1 క్యాన్సర్లో మనం డిటెక్ట్ చేసామనుకోండి 5 year జీవన శాతము ఆల్మోస్ట్ అంటే ఆ పర్టికులర్ పేషెంట్ 5 సంవత్సరాలు జీవన శాతము ఓవరాల్ సర్వైవల్ ఉండడానికి అవకాశం 99% ఉంటుంది. అలాగే సెకండ్ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేసినట్టయితే 5 year ఓవరాల్ సర్వైవర్స్ క్లోజ్ టు 90% అంటాం. అలాగే థర్డ్ స్టేజ్లో చూసినట్టయితే ఇట్ ఫాల్స్ టు 75%. బట్ అట్ ద సేమ్ టైమ్ స్టేజ్ 4 అడ్వాన్స్ స్టేజ్ ఆర్ మెటాస్టాటిక్ డిసీజ్ చూసినట్టయితే 5 year ఓవరాల్ సర్వైవల్స్ విల్ డ్రాప్ డౌన్ డ్రాస్టికల్ టు 30 to 40%. సో అందుకొరకే ఏ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనే కాదు ఏ క్యాన్సర్ అయినా కూడా ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు క్యాచ్ ఇట్ ఎర్లీ వీ కెన్ క్యూర్ సక్సెస్ఫుల్లీ. సో దాట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది స్క్రీనింగ్ యాన్యువల్ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్. అండ్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇయర్ చెకప్లు లేదా 6 monthsకి ఒకసారి అలా చేయించుకునే వాళ్ళు తక్కువ. ఏదో సిమ్టమ్స్ వస్తేనే
టెస్ట్లకు వెళ్తున్నారు కాబట్టి సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటారు? కరెక్ట్ అండి. సో ప్రతి మహిళ కూడా ఇది కంపల్సరీ తెలుసుకోవాల్సిన అంటే అంశం ఏమిటంటే అవేర్నెస్ రిగార్డింగ్ ది బ్రెస్ట్ క్యాన్సర్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ సైన్ అండ్ సిమ్టమ్ విత్ విచ్ దే ప్రజెంట్ టు అస్ ఈస్ పెయిన్లెస్ లంప్ ఆర్ మాస్ ఇన్ ద బ్రెస్ట్. సో చిన్న గడ్డ ఆర్ లంప్ అంటాము. సో దాన్ని వాళ్ళు తొలిసారిగా చూసుకున్నప్పుడు డెఫినెట్గా అప్రిహెన్సివ్ యాంగ్జియస్గా ఫీల్ అవుతారు. అలా రావడం జరుగుతుంది. చాలాసార్లు ఇది పెయిన్లెస్ లంప్ కానీ చూస్తాము, కానీ కొన్నిసార్లు పెయిన్ఫుల్గా కూడా ఉండొచ్చు. సో పెయిన్లెస్ ఆర్ పెయిన్ఫుల్ లంప్ ఆర్ మాస్ ఇన్ ద బ్రెస్ట్. అలాగే లింఫ్ నోడ్స్ అంటే లింఫ్ నోడ్ గ్రంథులు అండర్ ఆంపిట్స్లో కానీ యాక్సిల్లాలో కానీ ఆర్ అండర్ ది కాలర్ బోన్స్ కానీ లింఫ్ నోడ్ గ్రంథులు ఉబ్బడం ద్వారా కూడా మనము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా తరచుగా చూసేటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్లో మెయిన్గా బ్రెస్ట్ పైన ఉన్నటువంటి స్కిన్ చేంజెస్ లైక్ స్కిన్ మందంగా ఉండడము, ప్యూడీ ఆరెంజ్ స్కిన్ అంటాము, అంటే నిమ్మ చెక్కల మాదిరిగా మందంగా కావడము, ముడతలు పడిపోవడము. అలాగే నిప్పుల్స్లో చేంజెస్ చూసుకున్నట్టయితే నిపుల్ ఇన్వర్షన్స్ అంటే నిపుల్ భాగము లోపలికి జారిపోవడము, నిపుల్ ఏరియాలో కాంప్లెక్స్లో స్కేలింగ్ ఆఫ్ ద స్కిన్, రెడ్నెస్ ఆఫ్ ద స్కిన్ ఆర్ వార్మ్త్ ఆఫ్ ద స్కిన్. అలాగే రెండు సైజెస్ ఆఫ్ ద బ్రెస్ట్లో ఏసిమెట్రీ ఇన్ ద సైజ్ ఆర్ షేప్. సో ఆ ఆపోజిట్ బ్రెస్ట్తో చూసుకున్నట్టయితే సైజ్లో కానీ షేప్లో కానీ మార్పు రావడము. అలాగే నిపుల్ డిశ్చార్జ్. సో అపార్ట్ ఫ్రమ్ బ్రెస్ట్ మిల్క్ కాకుండా ఏదైనటువంటి నిపుల్ డిశ్చార్జ్, సీరస్ డిశ్చార్జ్ ఆర్ బ్లడీ డిశ్చార్జ్ కూడా చూస్తూ ఉంటాము. సో ఏ రకమైనటువంటి న్యూ చేంజెస్ బ్రెస్ట్లో అబ్జర్వ్ చేసినట్టయితే తక్షణమే ఆంకాలజిస్ట్ను కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇలాగా కనపడితే, ఈ సిమ్టమ్స్ కనపడితే కంపల్సరీ తప్పనిసరిగా బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పడానికి లేదు. కానీ దాన్ని తుది నిర్ధారణ బయాప్సీ పరీక్ష ద్వారా చేసి మనము ఫైనల్ డయాగ్నోసిస్కి రావాల్సి ఉంటుంది. సో ఈ రీసెంట్ ఆన్సెట్ చేంజెస్ ఇన్ ద బ్రెస్ట్ ఆఫ్ ఎనీ టైప్, like let it be in the form of lump or mass in the breast or nipple changes or skin changes over the breast or nipple discharge or ఇంతకుముందు అనుకున్నట్టుగా lymph nodal swellings in the armpits or near the collar bones. సో ఈ రకంగా ఏ రకమైనటువంటి న్యూ చేంజెస్ బ్రెస్ట్లో గమనించుకున్నట్టయితే తప్పనిసరిగా తక్షణమే ఆంకాలజిస్ట్ను సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు బై ద టైమ్ వీ నోటీస్ ద లంప్ ఆర్ మాస్ ఆర్ ఎనీ ఆఫ్ దీస్ చేంజెస్, ఆ ప్రాబ్లం ఆర్ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 2-3 years అయి ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకొరకే ఏ రకమైనటువంటి న్యూ చేంజెస్ ఇన్ ద బ్రెస్ట్ కనపడ్డప్పుడు డెఫినెట్గా తక్షణమే ఆంకాలజిస్ట్ను సంప్రదించడం ద్వారా మెయిన్ బెనిఫిట్ ఏంటంటే వీ కెన్ డయాగ్నోజ్ అగైన్ ఇన్ ద ఎర్లీ స్టేజ్ బిఫోర్ ఇట్ స్ప్రెడ్స్ టు ది అదర్ ఆర్గాన్స్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ కన్సల్టేషన్ విత్ ది ఆంకాలజిస్ట్ ఫర్ ఫైనల్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద డయాగ్నోసిస్. ఇక్కడ మనం ఇంకొక పాయింట్ కూడా నోట్ చేయాల్సింది ఏంటంటే అన్ని లంప్స్, అన్ని బ్రెస్ట్ లంప్స్, అన్ని ఆర్ బ్రెస్ట్ మాసెస్ క్యాన్సరస్ లీజన్స్ కావాల్సిన అవసరం లేదు. క్లోజ్ టు 50-60% బినైన్ ట్యూమర్స్ కూడా ఉండడానికి అవకాశం ఉంది. బినైన్ ట్యూమర్స్ అంటే లెట్ us say ఫైబ్రో అడినోమాస్ అంటాము ఆర్ ఫైబ్రోసిస్టిక్ చేంజెస్ ఇన్ ద బ్రెస్ట్. సో ఇవన్నీ కూడా నాన్ క్యాన్సరస్ లీజన్స్. బట్ ఆ కన్ఫర్మేషన్ అనేది మనము ఓన్లీ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద ఆంకాలజిస్ట్ అండ్ ఓన్లీ ఆఫ్టర్ డూయింగ్ ది డయాగ్నోస్టిక్ టెస్ట్ లైక్ బయాప్సీ మాత్రమే నిర్ధారణ చేయగలుగుతాము. కొన్నిసార్లు చాలాసార్లు మనం పెరిఫరీస్లో చూసుకున్నట్టయితే దీస్ ఏదైనా సింపుల్, ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ప్రెగ్నెన్సీ డాక్టర్స్ దగ్గరికి పోయినప్పుడు అవి పాలగడ్డలు ఇలా అంటూ ఉంటారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ హ్యావ్ సీన్ ఫ్యూ కేసెస్ ఆల్సో దే ఆర్ నాట్ సింపుల్ మిల్క్ సిస్, దే ఆర్ హ్యావ్ టర్న్డ్ అవుట్ టు బి క్యాన్సరస్ లంప్స్. సో ఏ రకమైనటువంటి గడ్డ ఆర్ స్కిన్ చేంజెస్, ఈ రకమైనటువంటి చేంజెస్ చూసినప్పుడు కంపల్సరీ ఆంకాలజిస్ట్ కన్సల్ట్ అయ్యి తద్వారా బయాప్సీ చేసి నాన్ క్యాన్సరస్ ట్యూమరా క్యాన్సరస్ ట్యూమరా అని ఖచ్చితత్వంగా మనము నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరము వెరీ ఇంపార్టెంట్. అండ్ అంటే ఎలాంటి కండిషన్స్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి వస్తాయి అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటారు? Yeah, the risk factors of any cancer are divided broadly into 2 categories అండి. One is modifiable risk factors and the other one is the non-modifiable risk factors. So non-modifiable risk factors వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఏజ్. సో ఏ క్యాన్సర్కి అయినా కానీ ఏజ్ పెరిగినా కొద్దీ క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా ఏజ్ ఇంక్రీజ్ అయినా కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది. ఫర్ ఇన్స్టాన్స్ అబౌవ్ 50 years ఆఫ్ ఏజ్
క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా పెరుగుతుంది. అలా అని చెప్పేసి మనము 30 years 40 years ఇలా ఈ ఏజ్ గ్రూపులో ఉన్నటువంటి మహిళలకి మనకు బ్రెస్ట్ క్యాన్సర్ రాదు అని చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాంగ్ జెనెటిక్ హిస్టరీ, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకు 30 years 40 years ఇలాంటి యంగ్ ఫీమేల్స్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చూడడం జరుగుతుంది. వన్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి sex. So females definitely have very high incidence of breast cancer when compared to males. So being female itself is a risk factor for breast cancer when compared to the males. Third thing which is a strong family history. So mother gani, sister gani, elder or younger sisters gani or daughters gani breast cancer ఉన్నప్పుడు ఆ పర్టికులర్ ఫ్యామిలీలో ఉన్నటువంటి వేరే మహిళలకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేటువంటి రిస్క్ చాలా అధికంగా ఉంటుంది. అలాగే సర్టన్ జెనెటిక్ మ్యూటేషన్స్ కాల్డ్ యాజ్ BRCA1 ఆర్ BRCA2 జెనెటిక్ మ్యూటేషన్స్. ఈ రకమైన జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ BRCA1 జెనెటిక్ మ్యూటేషన్ ఉన్నటువంటి క్యారియర్ ఫీమేల్స్లో వెన్ కంపేర్డ్ టు ది యావరేజ్ రిస్క్ పాపులేషన్, ద లైఫ్ టైమ్ రిస్క్ ఆఫ్ getting breast cancer increases by almost 70 to 80%, and the lifetime risk of getting ovarian cancer also increases by close to 50 to 60%. So average risk population తో చూసినట్టయితే ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ BRCA1 BRCA2 జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్న వారికి గణనీయంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి రిస్క్ అనేది చాలా పెరుగుతుంది. సో ఇవన్నీ కాకుండా ఎర్లీ మెనార్కీ, లేట్ మెనోపాజ్. సో ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ టెన్ టు బి హై అండ్ హయ్యర్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అలా కాకుండా ఇంతకుముందు ఇవన్నీ కూడా నాన్ మాడిఫైయబుల్. సో మాడిఫైయబుల్ వచ్చేసేసి లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ అంటాం. అంటే యూజువల్గా మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో మనం గణనీయంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒబేసిటీ. సో ఊబకాయం ఉన్న వాళ్ళలో, సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో, మహిళల్లో ఎస్పెషల్లీ పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో ఉన్న వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఫిజికల్ యాక్టివిటీ లేని వారికి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్, అంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ ది ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్, బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అధికంగా అవకాశం ఉంటుంది. అలాగే అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకున్నట్టయితే మనము ప్రీవియస్ రేడియేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ హాడ్జ్కిన్స్ లింఫోమా లాంటి క్యాన్సర్స్కి ప్రీవియస్ చెస్ట్ రేడియేషన్ ఎక్స్పోజర్ తీసుకోవడము ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రేడియేషన్స్ టు ది చెస్ట్ ఆల్సో ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అలాగే మనము వేరే ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ది స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్, ఎస్పెషల్లీ ఆల్కహాల్ కన్జంప్షన్ ఫీమేల్స్లలో తరచుగా ఆర్ రోజు తాగిన వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎందుకు ఉంటుందంటే అగైన్ సేమ్ బికాస్ ఆఫ్ ది హార్మోనల్ ఇంబ్యాలెన్స్, బికాస్ ఆఫ్ ది ఇంక్రీజ్డ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఇన్ ఆల్కహాలిక్స్ అండ్ స్మోకింగ్ ద్వారా కూడా. సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని మనము రిస్క్ అసెస్మెంటు, జెనెటిక్ కౌన్సిలింగ్, రిస్క్ అసెస్మెంటు అండ్ రెగ్యులర్ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్స్ చేసుకుంటే మనం ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ను పసిగట్టడానికి, తద్వారా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఇచ్చి క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి అండ్ ఎలాంటి టైప్స్ ఉంటాయి అంటారు? యా, సో బ్రెస్ట్ క్యాన్సర్లో లైక్ ఎనీ అదర్ క్యాన్సర్ వీ హ్యావ్ 4 stages. Stage 1, Stage 2, Stage 3, Stage 4. సో ఇది కాకుండా Stage 0 కూడా అంటాము, డక్టల్ కార్సినోమా ఇన్సిటు ఆర్ లోబులార్ కార్సినోమా ఇన్సిటు. అంటే దిస్ ఇస్ ఎ వెరీ ప్రిలిమినరీ స్టేజ్ వేర్ వీ కెన్ యాక్చువల్లీ క్యూర్ ది DCIS ఆర్ లోబులార్ కార్సినోమా ఇన్సిటు. సో Stage 1 వచ్చేసేసి బ్రెస్ట్ క్యాన్సర్లో ఉన్నటువంటి గడ్డ స్మాల్ సైజ్గా ఉంటుంది, లెస్ దాన్ 2 centimeters, ఆర్ లింఫ్ నోడ్ గ్రంథులకి స్ప్రెడ్ కాకపోయి ఉండవచ్చు ఆర్ స్ప్రెడ్ అయినా కానీ వెరీ స్వల్పంగా వెరీ మినిమల్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం Stage 1 అంటాము, ఎర్లీ స్టేజ్. సో Stage 2 వచ్చేసేసి లోకలైజ్ స్టేజ్ అంటాము. సో ట్యూమర్ సైజ్ వచ్చేసేసి మనకు 2 to 5 centimeters ఉండొచ్చు అండ్ లింఫ్ నోడ్స్కి స్ప్రెడ్ అయి ఉండొచ్చు. Stage 3 వచ్చేసేసి ట్యూమర్ సైజ్ చాలా ఎక్కువగా ఉంటుంది, మోర్ దాన్ 5 centimeters అంటాము, ఆర్ స్కిన్ ఆఫ్ ద బ్రెస్ట్ ఇన్వాల్వ్ అయి ఉండడము, లేదా చెస్ట్ వాల్ ఇన్వాల్వ్ అయి ఉండడము, ఆర్ లింఫ్ నోడ్స్ చాలా ఎక్కువ సైజ్లో ఇన్వాల్వ్ అయి పెరగడము, ఉబ్బి ఉండడము, ఇట్లాంటివి ఉంటుంది. Stage 4, ది Stage 3 ఈజ్ కాల్డ్ యాజ్ లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో Stage 4 వచ్చేసేసి డిస్టెంట్ మెట్స్ ఆర్ మెటాస్టాటిక్ డిసీజ్ ఆర్ అడ్వాన్స్ స్టేజ్ అంటాము. సో దీంట్లో ది క్యాన్సర్ ఏదైతే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో అది శరీరంలోని వేరే అవయవాలకి స్ప్రెడ్ అయి ఉంటుంది. అనగా ఫర్ ఎగ్జాంపుల్ లివర్, లంగ్, బోన్స్, బ్రెయిన్
ఇలా అన్నీ కూడా క్యాన్సర్ సంక్రమించి ఉంటుంది. సో ఈ స్టేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ చాలాసార్లు స్టేజ్ 3లో కూడా మనము బ్రెస్ట్ క్యాన్సర్ను క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా. స్టేజ్ 4లో మన యొక్క గోల్ వచ్చేసేసి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ కంట్రోల్ ఆఫ్ ద డిసీజ్. సో కంట్రోల్ ఆఫ్ ద డిసీజ్, క్యాన్సర్ను నియంత్రణలో ఉంచగలగడము అండ్ వీలైతే ఓవరాల్ లైఫ్ స్పాన్, జీవన కాలం కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము కొన్ని క్యాన్సర్లో. ఫర్ ఎగ్జాంపుల్ ER/PR పాజిటివ్, హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ క్యాన్సర్స్లో అడ్వాన్స్ స్టేజ్ 4లో ఉన్నప్పటికీ కూడా మనము మంచి మందులు ఇవ్వడం ద్వారా కీమోథెరపీ ఆర్ CDK4/6 ఇన్హిబిటార్స్ లాంటి ఓరల్ పిల్స్, ఓరల్ ట్యాబ్లెట్స్ ద్వారా కూడా వీరిలో మనము మంచి జీవనకాలం మెరుగుపరచడానికి అవకాశం ఉంటుంది. సో స్టేజింగ్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ ప్లానింగ్ ఆర్ ఫైనలైజింగ్ ది ట్రీట్మెంట్ ప్లాన్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ అంటే ట్రీట్మెంట్ అనేది ఏ బేసిస్ మీద ఇస్తారు, ఎలా ఉంటాయంటారు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి? సో దీనికంటే ముందు కూడా అండి మనం మనము ట్రీట్మెంట్ ముందు తెలుసుకునే ముందు బ్రాడ్గా బ్రెస్ట్ క్యాన్సర్ను 3 రకాలుగా డివైడ్ చేస్తూ ఉంటాము. ఒకటి హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ క్యాన్సర్స్ అంటాము, ER/PR పాజిటివ్ అండ్ HER2 నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్. సెకండ్ వచ్చేసి HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్. థర్డ్ వచ్చేసి ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్. సో ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే ER/PR అండ్ HER2 ఈ 3 కూడా రిసెప్టార్స్ అన్ని నెగటివ్గా ఉండడము. HER2 అంటే ఓన్లీ HER2 రిసెప్టార్ పాజిటివ్ ఎక్స్ప్రెషన్ ఉండడము అండ్ ER/PR అంటే ఓన్లీ ఈ హార్మోన్ రిసెప్టార్స్ ER/PR పాజిటివ్గా ఉండడము. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ ఫైనలైజింగ్ ద ట్రీట్మెంట్ ప్లాన్ ఫర్ ఎనీ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్. సో బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ కాగానే ప్రతి ఒక్క పేషెంట్కి మనము బై డిఫాల్ట్ ఈ టెస్ట్ చేయించడం జరుగుతుంది అండ్ ప్రతి పేషెంట్కి మనము బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి MDT ట్యూమర్ బోర్డ్ డిస్కషన్ చేయడం జరుగుతుంది. తద్వారా రైట్ సీక్వెన్సింగ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో మనకి బ్రెస్ట్ క్యాన్సర్లో చూసుకున్నట్టయితే సర్జరీ, రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇలా మనము ఈ ట్రీట్మెంట్ డిఫరెంట్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ను వాడడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవసరాన్ని బట్టి మన మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ స్టేజ్ 1లో చూసుకున్నట్టయితే మనము ట్యూమర్ సైజ్ లెస్ దాన్ 2 సెంటీమీటర్స్ ఉంది, లింఫ్ నోడల్ ఇన్వాల్వ్మెంట్ లేదు అనుకున్నప్పుడు సర్జరీ చేసి ట్యూమర్ తీసివేయడం జరుగుతుంది. సో ఈ సర్జరీలో కూడా మనకి 2 రకాలుగా ప్రిడామినెంట్గా అంటూ ఉంటాము. ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో బ్రెస్ట్ లంపెక్టమీ ఆర్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటాము. సో లంపెక్టమీ ఆర్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అనగా ఓన్లీ ట్యూమర్ మాత్రమే, ఏదైతే బ్రెస్ట్ లంప్ ఉందో బ్రెస్ట్ ట్యూమర్ ప్లస్ సరౌండింగ్ హెల్దీ టిష్యూ మాత్రము కొంచెం తీసేసి మొత్తం బ్రెస్ట్ను సేవ్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా బ్రెస్ట్ కన్జర్వేషన్ థెరపీ అంటాము. బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ డెఫినెట్గా అది చేసినప్పుడు కంపల్సరీ ఫాలోడ్ బై రేడియేషన్ ఇస్తాము, ఎందుకంటే లోకల్ రికరెన్స్ తగ్గించడానికి. సో ఇది వచ్చేసేసి మనకి సర్జరీ. సో BCS పాజిబుల్ కానటువంటి కండిషన్స్లో మనము ఏం చేయాలి అని ఆలోచించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వేరెవర్ పాజిబుల్ నౌవేడేస్ ఇన్ ద ప్రజెంట్ ఎరా, వేరెవర్ పాజిబుల్ వీ ట్రై టు ఆఫర్ ఓన్లీ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ. పాజిబుల్ కానటువంటి కండిషన్స్లో మాత్రమే మనము మాస్టెక్టమీ అంటే కంప్లీట్ రిమూవల్ ఆఫ్ ద బ్రెస్ట్కి మనము వెళ్తాము. సో మాస్టెక్టమీ చేసినప్పుడు కొన్ని సందర్భాలలో రేడియేషన్ తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది, అంటే ట్యూమర్ సైజ్ మోర్ దాన్ 5 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఆర్ లింఫ్ నోడ్స్ 4 ఆర్ మోర్ దాన్ 4 లింఫ్ నోడ్స్ ఇలా క్యాన్సర్ ద్వారా స్ప్రెడ్ అయినప్పుడు లింఫ్ నోడ్స్లో ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ వీ మే నాట్ గివ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈజ్ చాలామంది మహిళల్లో ఉన్నటువంటి ఒక మిత్ అని చెప్పవచ్చు మనం ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు కంపల్సరీ మాస్టెక్టమీ చేయించుకుంటే మనకు మళ్ళీ క్యాన్సర్ తిరగబెట్టే అవకాశాలు BCS కంటే తక్కువగా ఉంటాయని. సో ఓవరాల్గా గ్లోబల్ స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే మనము బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ ఆర్ మాస్టెక్టమీ ఈ రెండింటి మధ్యలో కంపేర్ చేసి చూసినట్టయితే there is no difference. So except when there is no feasibility of conserving the breast, we will not go for mastectomy. So వీలైన ప్రతి మహిళలో మనము బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ ఆఫర్ చేసి బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేయడం జరుగుతుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ది మాస్టెక్టమీ, కంప్లీట్ రిమూవల్ ఆఫ్ ద బ్రెస్ట్తో సమానము, సర్వైవల్ ఈక్వివాలెంట్ విత్ మాస్టెక్టమీ అండ్ లోకల్ రిస్క్ ఆఫ్ ద రికరెన్స్ ఈజ్ ఆల్సో రెడ్యూస్డ్ బికాస్ ఆఫ్ ద రేడియేషన్.
సో ఇది వచ్చేసి సర్జరీ అండి. సో సర్జరీ తర్వాత ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు రేడియేషన్ అవసరమైనప్పుడు రేడియేషన్, ఎస్పెషల్లీ బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అంటే లంపెక్టమీ తర్వాత సర్జరీ కంపల్సరీ ఇస్తాము. పోస్ట్ మాస్టెక్టమీ మొత్తము బ్రెస్ట్ తీసివేసిన తర్వాత కొన్ని కండిషన్స్లో అవసరాన్ని బట్టి రేడియేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మోర్ ఇంపార్టెంట్ ఈజ్ బ్రెస్ట్, వీ షుడ్ రిమెంబర్ దట్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ఎ సిస్టమిక్ డిసీజ్. అంటే మనకు కంటికి కనపడే బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డే కాకుండా మైక్రోస్కోపిక్ సెల్స్ అనేవి బాడీలో ఎక్కడైనా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి సిస్టమిక్ థెరపీ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే లోకల్ ట్రీట్మెంట్స్ వచ్చేసేసి మనము సర్జరీ, రేడియేషన్ అంటాము. సిస్టమిక్ థెరపీ వచ్చేసేసి కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఈ రకాలుగా ఉంటుంది. అవసరాన్ని బట్టి ఇది ఉపయోగించడం జరుగుతుంది. అండ్ ప్రెసిషన్ మెడిసిన్ అంటే ఏమని చెప్తారు బ్రెస్ట్ క్యాన్సర్కి? కరెక్ట్ అండి. సో ప్రెసిషన్ మెడిసిన్ అంటే బేసికల్గా మనము just a minute before speaking about precision medicine, what we actually thinking is in terms of the breast conserving surgery గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇంతకుముందు మనం ఒక 20 years బ్యాక్ చూసుకున్నట్టయితే ప్రతి పేషెంట్, న్యూలీ డయాగ్నోస్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్కి మనము సర్జరీ ఆఫర్ చేయడం జరిగేది. కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్యూమర్ సైజ్ మోర్ దాన్ 2 centimeters ఉన్నా ఆర్ లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానీ మనం ఫస్ట్ ప్రీ ఆపరేటివ్ సిస్టమిక్ కీమోథెరపీ ఇస్తాము. సో తద్వారా బ్రెస్ట్ ట్యూమర్ సైజుని తగ్గిస్తాము. అలాగే యాక్సిలరీ లింఫ్ నోడ్స్ ఆర్ అండర్ ఆర్మ్ పిట్లో ఉన్నటువంటి లింఫ్ నోడ్స్ను కూడా మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత సుమారుగా అవసరాన్ని బట్టి 24 weeks కీమోథెరపీ ఇచ్చాక మంచి రెస్పాన్స్ వచ్చినాక అప్పుడు మాత్రమే సర్జరీకి తీసుకెళ్తాం. సో దీనిలో భాగంగానే ఇంతకుముందు మనం ఓన్లీ కీమోథెరపీ వాళ్ళం. కానీ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే కీమోథెరపీతో పాటు డ్యూయల్ HER2 బ్లాకేడ్ అంటే యాంటీ HER2 మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ట్రస్టుజిమాబ్, పర్టుజిమాబ్ లాంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అలాంగ్ విత్ కీమోథెరపీ ఉపయోగించి తద్వారా మంచి రెస్పాన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనము ట్యూమర్ సైజ్ 4 centimeters 5 centimeters లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అయినటువంటి HER2 పాజిటివ్ ట్యూమర్కి కీమోథెరపీ ప్లస్ టార్గెటెడ్ థెరపీ విత్ ట్రస్టుజిమాబ్ అండ్ పర్టుజిమాబ్ అనేటువంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇవ్వడం ద్వారా ఈవెన్ బిఫోర్ వీ టేకప్ ద పేషెంట్ ఫర్ సర్జరీ 60 to 70% ఆఫ్ ది క్యాన్సర్స్లో మనం పెథలాజికల్ కంప్లీట్ రెస్పాన్సెస్ను పొందడం జరుగుతుంది. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. ఇది HER2 పాజిటివ్. అలాగే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా కీమోథెరపీతో పాటు ఇమ్యూనోథెరపీ ఆల్మోస్ట్ 24 weeks ఇస్తాము. కీమోథెరపీ ప్లస్ ఇమ్యూనోథెరపీ కలిపి 24 weeks ఇచ్చాక మంచి రెస్పాన్స్ ట్యూమర్లో కానీ యాక్సిలరీ లింఫ్ నోడ్స్లో కానీ వచ్చాక అప్పుడు సర్జరీకి తీసుకెళ్తాము, ఫాలోడ్ బై కంటిన్యూషన్ ఆఫ్ ది ఇమ్యూనోథెరపీ. సో ఇదన్నిటి ద్వారా మనము వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ ది ఓవరాల్ అవుట్కమ్స్ ఇన్ ద లాంగ్ రన్. సో ఇవన్నీ ద్వారా ఇంతకుముందు ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో సేమ్ ఇఫ్ యూ ఆస్క్ మీ ద సేమ్ క్వశ్చన్ 15 years back, we don't have all these modern advanced options which actually had led to a revolutionary treatment in breast cancer. సో ఇప్పుడు మీరు అడిగినట్టు బ్రెస్ట్ క్యాన్సర్లో ప్రెసిషన్ మెడిసిన్ అంటే, సో ప్రెసిషన్ మెడిసిన్ అనేది టుడే ఇన్ ఆంకాలజీ ఈజ్ ఇన్ ద ఎరా ఆఫ్ ప్రెసిషన్ మెడిసిన్ డెఫినెట్లీ, నాట్ జస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్, ఫర్ ఎనీ క్యాన్సర్ లైక్ లంగ్ క్యాన్సర్ ఆల్సో. సో 100 members బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి. సో ఆల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ నాట్ సేమ్, ఆల్ లంగ్ క్యాన్సర్స్ ఆర్ నాట్ సేమ్. సో ఈచ్ పేషెంట్ బిహేవ్స్ డిఫరెంట్లీ. సో అది మనము జెనెటిక్ టెస్టింగ్, ఫర్ ఇన్స్టాన్స్ బై నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ టెస్టింగ్ అంటాము, NGS టెస్ట్ ద్వారా క్లోజ్ టు 500 to 600 జీన్స్ టెస్ట్ చేస్తాము ప్రతి క్యాన్సర్ పేషెంట్లో టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దాంట్లో మనకి ఏం తెలుస్తుందంటే టార్గెటబుల్ జెనెటిక్ ఆల్టరేషన్స్, టార్గెటబుల్ జెనెటిక్ మ్యూటేషన్స్ ఇదేమన్నా ఉందా ఆ పర్టికులర్ పేషెంట్లో అని మనం డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో వన్స్ వీ ఐడెంటిఫై ది టార్గెటబుల్ జెనెటిక్ మ్యూటేషన్స్ ఆర్ జెనెటిక్ ఆల్టరేషన్స్, దానికి సంబంధించినటువంటి టార్గెట్ డ్రగ్ మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ HER2 మ్యూటేషన్ ఉంటే వీ హ్యావ్ సమ్ డ్రగ్స్ లైక్ ట్రస్టుజిమాబ్ డెరిక్స్టెకాన్ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్ అంటాం. HER2 మ్యూటేషన్, సో HER2 ఓవర్ ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా మోనోక్లోనల్ యాంటీబాడీస్ లైక్ ట్రస్టుజిమాబ్, పర్టుజిమాబ్ అండ్ యాంటీబాడీ డ్రగ్ కాంజుగేట్స్ లైక్ TDM1 ఆర్ TDXD, ట్రస్టుజిమాబ్ డెరిక్స్టెకాన్, ఇవన్నీ కూడా న్యూయర్ మాలిక్యూల్స్ విచ్ యాక్చువల్లీ లెడ్ టు ఏ గుడ్ అవుట్కమ్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఎస్పెషల్గా మనం చూసుకున్నట్టయితే ఈ ప్రెసిషన్ మెడిసిన్ స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్స్లో
రిఫ్రాక్టరీ కేసెస్ ఆర్ ఫస్ట్ లైన్ ఆర్ సెకండ్ లైన్ ఫెయిల్ అయినప్పుడు కూడా NGS టెస్టింగ్ చేస్తాము. తద్వారా ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జెనెటిక్ మ్యూటేషన్సే కాకుండా దేర్ ఈజ్ వన్ ప్రోటీన్ రిసెప్టార్, PDL1 రిసెప్టార్ ఎక్స్ప్రెషన్ అని చూస్తాము, MSI స్టేటస్ అని చూస్తాము. సో PDL1 రిసెప్టార్ హై ఉన్న వాళ్ళకి, MSI హై ఉన్న వాళ్ళకి మనము స్టేజ్ 4లో ఇమ్యూనోథెరపీ ప్లస్ కీమోథెరపీ, కిట్రూడా లాంటి ఇమ్యూనోథెరపీ డ్రగ్స్, పెంబరోలిజిమాబ్ ఇన్ అడిషన్ టు కీమోథెరపీ ఇవ్వడం ద్వారా మనము దీర్ఘకాలిక నియంత్రణ అనేది క్యాన్సర్ మీద సాధించడానికి అవకాశం చాలా మెరుగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వేణుగోపాల్ గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.